హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే, మనకు 2026వ సంవత్సరం మే 21వ తారీఖు ఒక అద్భుతమైన సంగమం జరగబోతోందండి. ఒక అద్భుతమైన కలయిక ఏంటో తెలుసా? గురువారంతో కలిసి గురు పంచమి యోగం, అలాగే గురు పుష్య యోగం రెండు కూడా కలిసి రాబోతున్నాయి. ఇలాంటి కలయిక చాలా అరుదుగా వస్తుంది. మనకు ఈ మధ్య సమయంలో ఇలాంటి కలయిక వచ్చిన సందర్భమే లేదు. ఈ రోజున మనము గనక ఉపయోగించుకున్నాము అంటే ఖచ్చితంగా మన కష్టాలు తీరుతాయి, మన డబ్బు అవసరాలు తీరుతాయి. బంగారం కొనాలి అని కలలు గని ఆశలు పెంచుకునే వాళ్ళకి ఆ బంగారం కళ అన్నది తీరిపోతుంది. ఆ రోజు గుండు సూదంత బంగారం కొన్నా కూడా బంగారం కొంటూనే ఉంటారు. అంతేకాదు, చాలా మందికి బంగారం కొన్న తాకట్టుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ బంగారం చస్తే తాకట్టుకు వెళ్ళటమో పోగొట్టుకోవటమో జరగదంటే ఈ రోజు ఇది ఒక మిరాకిల్ డే అని కూడా చెప్పాలి. ఈ రోజున గనుక మీరు ఈ ఒక్క వేరును తీసుకుని వచ్చి మీ క్యాష్ బాక్స్ లో పెట్టారు అంటే ఇది ఒక సీక్రెట్ మనీ మ్యాగ్నెట్ లా పనిచేస్తుంది. డబ్బుని ఆకర్షిస్తుంది. వచ్చిన డబ్బుని మళ్ళీ ఖర్చు అవ్వకుండా అలా మీ దగ్గర చేర్చి పెడుతుంది. అంతటి అద్భుతంగా పనిచేస్తుందండి. ఒక సువర్ణ యోగం లాంటి ఒక అవకాశం కూడా అని చెప్పచ్చు. చాలా అద్భుతం అండి. ఈ రోజుకి సంబంధించిన అద్భుతాలు చెప్పమంటే ఒకటి కాదు, రెండు కాదు, అన్ని అద్భుతాలే. అస్సలు వదులుకోకండి. ఈ వీడియో మీ కంట పడింది అంటే నిజంగా మీ కష్టకాలం తీరిపోయి మీకు ఆ అదృష్టం పట్టే సమయం వస్తేనే మీరు ఈ వీడియోని చూడగలుగుతారు. ఈ వీడియో మీ ముందుకు వస్తుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక గురువుగారు ఎంతో నమ్మకమైన గురువుగారు అండి. ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తానంటే, ఈయన వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి దైవశక్తి కలిగిన గురూజీ. ఈయన అమ్మవారి ఉపవాస దీక్షలో ఉంటారండి. తన వాక్శక్తిని పెంచుకోవటానికి కొన్ని పర్టికులర్ డేస్ లో కఠిన ఉపవాస దీక్షలో ఉండి ఆ శక్తిని సిద్ధింపజేసుకుంటారు. ఎలాంటి మొండి సమస్యలనైనా కూడా పరిష్కరించగల ఒక శక్తి ఈయనకిచ్చారు అమ్మవారు. ఈయన నోటి వెంట సాక్షాత్తు వారాహి అమ్మవారే పలుకుతూ ఉంటారు. కాబట్టి ఏదైనా మీకు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్, పర్సనల్ సమస్యలు, ఎవరికి చెప్పుకోలేమండి అన్నవి కూడా ఒక్కసారి గురువు గారికి చెప్పి చూడండి. ఇట్టే క్షణాల్లో మీకు పరిష్కరించేస్తారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7989955886. మీ ప్రాబ్లం ఏంటిని ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే దానికి తగ్గ పరిష్కారాలు అందిస్తారు. అతి తక్కువ సమయంలో ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే గనక, అసలు మీరు ఈరోజు ఏం చేయాలి? ఇంతటి అద్భుతమైన రోజున మీరు ఎలాంటి పరిహారం చేసుకోవాలి? అసలు ఆ వేరేంటి? ఎప్పుడు తెచ్చుకోవాలి? ఏ సమయంలో క్యాష్ బాక్స్లో పెట్టాలి అని అంటే గనక, మనకు 21వ తారీఖు నుంచి మొదలుకొని గురు పుష్యమి యోగం అన్నది శుక్రవారం 22వ తారీఖు ఉదయం వరకు కూడా ఉంది. అయితే మీకు ఈ గురు పుష్యమి యోగం ఆ ముహూర్తం అన్నది మనం ఏదైనా పని మొదలు పెట్టాలంటే అవసరం ఉంది. కానీ ఇక్కడ మీరు ఈ వేరు తెచ్చిపెట్టుకోవడానికి మనకు గురువారం రోజు గురుహోర అనే సమయం మనకు చాలు. మిగతా విషయాలన్నీ మనం రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. బంగారం ఎప్పుడు కొనాలి, గురు పుష్యమి యోగంలో ఎలాంటి పనులు స్టార్ట్ చేయాలి అన్నది ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా రేపు వీడియో ఇస్తాను. ఈ రోజు మాత్రం మీ క్యాష్ బాక్స్లో పెట్టాల్సినటువంటి ఒక వేరు గురించి మాత్రమే చెబుతాను. దీన్ని అస్సలు వదులుకోకండి. అయితే మే 21వ తారీఖు గురువారం ఉదయాన్నే మనకు గురుహోర ఉదయం 5:40 నుంచి 6:40 వరకు ఉంటుంది. ఈ ఒక్క గంట సమయంలో మీరు ఏం చేస్తారు అంటే, చక్కగా స్నానం అది చేసుకొని మీరు ఉత్తరేణి చెట్టు దగ్గరికి వెళ్ళి ఉత్తరేణి వేరుని తెచ్చుకోవాలి. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఆ సమయంలో మేము ఎక్కడ వెతకాలండి?
అంత ఉదయాన్నే అంటే ముందు రోజే అంటే రేపటి రోజునే వెళ్ళి వెతకండి. బుధవారం రోజునే చూసుకోండి. అందుకే 2 రోజుల ముందుగానే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. బుధవారం రోజు మీకు దగ్గరలో ఉత్తరేణి మొక్క ఎక్కడుంది అని వెతకండి. కొంచెం ఊరు బయట వెళ్తే కూడా ఉంటాయి. ఒక గుర్తు పెట్టేసిరండి మీరు అక్కడ. ఇక ఆ రోజు గురువారం ఉదయాన్నే చక్కగా 5:40 లోపు మీరు స్నానం చేసేసి 5:40 సమయానికి అక్కడికి చేరుకోండి. అక్కడికి చేరుకొని ఆ వేరుని మీరు తెచ్చుకోండి. ఇంటికి తెచ్చి దాన్ని గోమూత్రంలో పాలతో శుద్ధి చెయ్యండి. మాకు గోమూత్రం దొరకదండి అంటే మీకు పూజా స్టోర్లో గంగాజలం దొరుకుతుంది. గంగాజలము పాలతో కడిగి శుద్ధి చేసి దాన్ని ఒక ఎర్రటి బట్టలో పెట్టి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి దాన్ని కట్టేసేయండి. మూటలా కట్టండి. ఇక ఆ తర్వాత దానికి పూజ చేయండి. చక్కగా పూజ చేసి సాంబ్రాణి ధూపం వేసి ఆ తర్వాత మీ సంకల్పం చెప్పుకొని దాన్ని మీ క్యాష్ బాక్స్లో కానీ, మీ బీరువాలో కానీ, మీ డబ్బు పెట్టే చోట కానీ, మీ వ్యాపారంలో గల్లా పెట్టెలో కానీ మీరు డబ్బు ఎక్కడ ఉంచుతారో అక్కడ మీరు దీన్ని ఉంచేసేయండి. అయితే ఇదంతా మీరు 5:40 నుంచి 6:40 గురుహోర ఎప్పుడుందో ఈ సమయంలో చేయండి. అద్భుతంగా మీకు మంచి మనీ మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. ఇది డబ్బుని ఆకర్షిస్తుంది. డబ్బు రావటమే కాదు, డబ్బు ఖర్చు అవ్వకుండా చూస్తుంది. మీ డబ్బు రోజు రోజుకి పెరగటం మీ కళ్ళారా చూస్తారు. మీ బిజినెస్లో గ్రోత్ ఉంటుంది. మీ బీరువాలో డబ్బు పెరగటం చూస్తారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం చూస్తారు. ఇది కేవలం మనీ ఆకర్షణకు మాత్రమే ఈ ఒక్క వేరుతో ఈ రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు చేయాల్సిందల్లా కూడా బుధవారం రోజే ఉత్తరేణి మొక్క ఎక్కడుందో వెతికి పెట్టుకోండి. గురువారం ఉదయమే 5:40 లోపు ఆ మొక్క దగ్గరికి చేరండి. గురుహోర స్టార్ట్ అయ్యాక ఆ మొక్కను వేరుని సేకరించుకోండి. ఇంటికి తెచ్చేసేయండి. సాధ్యమైనంత వరకు కూడా మీరు 6:40 లోపు గురుహోర అయిపోతుంది. ఆ లోపు ఈ ప్రాసెస్ అంతా చేసి మీరు మీ డబ్బు పెట్టే చోట ఇది పెట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ మేము ఇంట్లో పూజ చేస్తామండి, మాది షాపు లేదా బిజినెస్ కొంచెం దూరం ఉంటుందండి, ఎలా అంటే మీరు ఇంటికి తెచ్చి చక్కగా పూజ చేసి దేవుడి దగ్గర పెట్టేసి మీరు షాపుకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి మంచి సమయంలో పెట్టేసేయండి. రాహుకాలము, యమగండము, దుర్ముహూర్తము ఇలాంటివి ఏవి లేని సమయంలో తీసుకువెళ్ళి పెట్టేసేయండి. చాలా అద్భుతమైన రిజల్ట్ మీరు చూస్తారండి. ఎందుకంటే ఇలాంటి కలయిక ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. మనం నమ్మకంతో చెయ్యాలి, అంతేకాని మంచి రిజల్ట్ వస్తుంది. అయితే రేపటి వీడియోలో ఖచ్చితంగా మీకు నేను గురు పుష్యమి యోగం అంటేనే బంగారం కొనటానికి, ఆ గురు పుష్యమి యోగంలో కొన్న బంగారము అంతకు 10 పెరుగుతూనే ఉంటుంది. తాకట్టుకు వెళ్ళదు, పోగొట్టుకోవటం ఉండదు. ఆ సమయంలో కొన్న ల్యాండ్ మళ్ళీ అమ్మటం ఉండదు. ఇల్లు కానీ ఆ ఇల్లు అంత అభివృద్ధి వస్తుంది. బిజినెస్ స్టార్ట్ చేస్తే అంతకంత 10 అవుతుంది. ఒక షాప్ చేస్తే మీరు ఒక 10 షాపులకి ఓనర్ అవుతారు. అలాంటి యోగాన్ని పట్టిస్తుంది గురు పుష్యమి యోగం. అయితే రేపటి వీడియోలో ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. ఏ సమయంలో బంగారం కొనాలి, ఏ సమయంలో మీరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏదైనా కొంటుంటే అడ్వాన్స్ ఇవ్వాలి, వెహికల్స్ తీసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా రేపు డీటెయిల్డ్గా నేను ముహూర్తంతో పాటు నెక్స్ట్ వీడియో ఇస్తాను. ఈ రోజుకి సంబంధించి ఈ ఉత్తరేణి వేరు రెమెడీ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి.